అందరికీ నమస్కారం అండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. ఈరోజు మకర రాశి వారి జాతకం గురించి తెలుసుకుందాం. వీరు జీవితానికి సంబంధించిన ప్రధానమైన అంశాలేంటి, అలాగే 2025 సంవత్సరం ఏప్రిల్ 2వ తేదీ బుధవారం రాశి ఫలాలు ఎలా ఉండబోతుంది, ఈరోజు దినఫలాల ప్రకారం సాయంకాలం 7 లోపు వీరి యొక్క జీవితంలో జరగబోయే అనుకూల ప్రతికూల పరిస్థితులు, అలాగే 7 గంటల తర్వాత ఎటువంటి ఫలితాలను అందుకోబోతున్నారు అంశాలతో పాటుగా మీరు తెలుసుకోవాల్సిన దేవతారాధన గురించి ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. మన జీవితంలో అనుకోకుండా మన ప్రమేయం లేకుండానే అలాగే కష్టాలు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు ఏర్పడతాయి. మన సమస్యలు పరిష్కరించే గురువుగారు ఎవరైనా దొరికితే వారి దగ్గర నుంచి మంచి పరిష్కారం అయితే పొందాలనుకుంటాం కదా. అమ్మవారి ఆశీస్సులతో చాలా చక్కగా గురువుగారు జ్యోతిష్యం చెప్తారు. ఉన్నది ఉన్నట్లుగా మన గురించి, మనం ఏ సమస్య గురించి అయితే బాధపడుతున్నామో ఆ సమస్యకు తగినటువంటి పరిష్కారం తెలియజేస్తారు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఇలా ఏ సమస్య ఉన్నా సరే ఆ సమస్యకు శాశ్వతమైన చక్కని పరిష్కారం తెలియజేస్తారు. కాబట్టి స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్కి కాల్ చేసి మీ సమస్య ఏమిటో గురువుగారికి తెలియచేసి మంచి పరిష్కారం పొందండి. చాలా నమ్మకమైన గురువుగారు, ఒక్కసారి ప్రయత్నించండి. మరి వివరాల్లోకి వెళితే, ముందుగా ఈ రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే కనుక ఈ రాశివారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే ఏదైనా పని మొదలు పెడితే దాన్ని సాధించి పూర్తి చేసేంత వరకు వదిలిపెట్టరు. కష్టపడే తత్వం అలాగే పట్టుదల కూడా వీరిలో అధికంగా ఉంటుంది. స్వయం కృషితో ఉన్నత శిఖరాలను అధిరోహించాలనే తపన కూడా ఈ రాశి వారికి ఎక్కువగా ఉంటుంది. అలాగే ఇతరుల ఎదుగుదలకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తారు. ఎప్పుడైనా సరే ఎదుటి వ్యక్తి ఎదుగుతుంటే ఓర్వలేని తత్వం ఈ రాశి వారిలో కనిపించదు. ఈ రాశివారు బంధాలకి, అనుబంధాలకి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. మేలు చేసిన వ్యక్తుల్ని ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటూ ఉంటారు. అలాగే ఉపకారం చేసే వ్యక్తులు కూడా తిరిగి వాళ్ళకి సహాయం చేయాలని తపన, అలాగే సహాయం చేసేందుకు అవకాశాల కోసం ఎదురు చూసే మనస్తత్వం కూడా ఈ రాశిలో అధికంగా కనిపిస్తూ ఉంది. అలాగే ఈ రాశి వారికి జీవితంలో చూసుకున్నట్లయితే ఒడిదుడుకులు, సమస్యలు ఎక్కువగా ఉన్నప్పటికీ, అలాగే భారమైన కుటుంబ బాధ్యతలు ఉన్నప్పటికీ ఆర్థిక పరిస్థితుల ప్రభావం కూడా చిన్న వయసులోనే వీరికి అర్థమవుతుంది. ఈ మకర రాశి వారు చాలా అంటే చాలా కష్టపడి తత్వం కలిగేవారు. వీరు కర్మజీవులన్నమాట. ఎప్పుడు కూడా ఏదో ఒక సమస్యలు, అడ్డంకులు ఏర్పడినప్పటికీ కూడా వీరికి దైవ బలం ఉన్నందుచేత ఎలాంటి పరిస్థితులైనా సరే ధైర్యంగా ఎదుర్కొంటారు. ఈ రాశివారు స్నేహితులని అంటే మంచిగా విలువనిస్తారన్నమాట. మంచి స్వభావాన్ని కలిగి ఉంటారు. ఇక ఈ విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే కనుక 2025 సంవత్సరంలో ఏప్రిల్ 2వ తేదీ బుధవారం రోజు దినఫలాలు ఈ యొక్క రాశి వారు చూసుకున్నట్లయితే మీ జీవితంలో ఊహించని సంఘటన జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రతి ఒక్కరి పరిస్థితులు ఒకేలా ఉండవు కాబట్టి మీ యొక్క పరిస్థితులు బట్టి మీరు చెప్పే సంఘటనలు జీవితంలో చాలా అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితం ఒకేలా ఉండదు కదా. వారి వారి పరిస్థితులు తగ్గట్టుగా పరిణామాలు వెళ్తూ ఉంటాయి. కాబట్టి ముఖ్యంగా ఈ రాశి వారికి ఒక వ్యక్తి చాలా కాలం నుంచి కలుసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. అంటే వారు మీకు పాత మిత్రులు అవ్వచ్చు, గతంలో పరిచయం ఉన్న వ్యక్తులు కానీ, లేదా మీకు దూరం బంధువులు కానీ, గతంలో పొరుగువారు కానీ, మీరు పనిచేసే చోట వినియోగదారులు కానీ, అత్యంత సన్నిహితంగా వారు కమ్యూనికేషన్ అనేది వారు సన్నిహితంగా ఉండేది. కానీ కొన్ని పరిస్థితుల కారణంగా విడిపోవలసి వచ్చింది. ఈ విధంగా మీరు అడ్రస్ కానీ, ఫోన్ నెంబర్ కానీ తెలియకుండానే మీరు వారికి దూరం కావాల్సి వచ్చింది. ఇలా చిన్ననాటి మిత్రులు కూడా అయి ఉండవచ్చు. అయితే ఇప్పుడు అటువంటి వ్యక్తులు ఉన్న కలుసుకునే అవకాశం మీకు వేగవంతంగా మీకు ఆ భగవంతుడు ఇవ్వబోతున్నాడు. ఖచ్చితంగా వారి అడ్రస్ కానీ, లేదంటే ఏదైనా సరే మీకు అనుకోకుండా వారంతట వారే మీకు తారసపడడం కానీ జరుగుతూ ఉంది. ఇలా ఏదో ఒక ఊహించిన విధంగా సంఘటన అనేది మీ జీవితంలో జరగబోయే అవకాశం ఈరోజు దినఫలాల ప్రకారం సాయంకాలం 7 తర్వాత కనిపిస్తుంది. అంతేకాదు ఈరోజు దినఫలాల ప్రకారం మీకు ఒక నూతన వ్యక్తి పరిచయం కూడా ఉండబోతుందని చెప్పుకోవాలి. అయితే ఆ వ్యక్తితో పరిచయం దీర్ఘకాలంతో పాటు కొనసాగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కొంతమంది మనం చూసుకున్నట్లయితే మన జీవితంలోకి వచ్చి తొందరగా ఇలా వచ్చి అలా లైఫ్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. మరికొంతమంది చూసినట్లయితే ఒకసారి మన లైఫ్లోకి అడుగు పెట్టారంటే జీవితాంతం బంధం అనేది అలాగే కొనసాగుతూ ఉంటుంది.
అయితే ఈరోజు దినఫలాల ప్రకారం మీ జీవితంలోకి వచ్చేటటువంటి ఆ నూతన వ్యక్తితో మీ యొక్క బంధం దీర్ఘకాలం పాటు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మంచి స్నేహబంధంగా మారే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ రాశివారు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఏ వైద్యుడి దగ్గరికి వెళ్ళాలో తెలియక సతమతమవుతూ ఉన్నారో, ఇలా ఎవరైతే ఉన్నారో వారికి మంచి వైద్యుడు దొరుకుతాడు. కొంతమందికి చూసుకున్నట్లయితే ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అనుకోకుండా దానికోసం ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఏ వైద్యుడి దగ్గరికి వెళ్ళాలనే దాని గురించి చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఎన్నోసార్లు ఎంతోమంది వైద్యుల వల్ల సంప్రదించినా కానీ మీ యొక్క ఆరోగ్య సమస్యను పరిష్కరించే సమస్య లభించలేదు. ఈరోజు ఒక వ్యక్తి నుంచి చక్కటి గైడెన్స్ అనేది మీకు లభించబోతుంది. మీ యొక్క అనారోగ్య సమస్యలు వారైతే చక్కటి పరిష్కారాన్ని చూపిస్తారు, లేదా వైద్యుడికి సంబంధించిన అడ్రస్ను తెలియజేస్తారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉపశమనాన్ని లభించే ఒక చక్కటి మార్గాన్ని అయితే మీరు పొందబోతున్నారు. అలాగే ముఖ్యంగా ఎవరైతే చిన్న చిన్న అనారోగ్య సమస్యల నుంచి ఇబ్బంది పెట్టే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. గత కొంతకాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న సమస్యలకు తోడు మరొక అనారోగ్య సమస్య కూడా తోడవుతుంది. దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న ఆరోగ్య చిట్కాలు మీకు తెలిసినవి, పెద్దవాళ్ళు చెప్పినవి పాటిస్తే సరిపోతుంది. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం భవన నిర్మాణ కార్మికులు ఎవరైతే ఉన్నారో వారు ఈరోజు లాభసాటి ఫలితాలు పొందుతారు. అలాగే ఈరోజు టెక్స్టైల్ రంగంలో పనిచేస్తున్న వారు కూడా ఆర్థిక పురోగతికి సంబంధించి మంచి ఆదాయ మార్గాన్ని అన్వేషించబోతున్నారని చెప్పాలి. ఉద్యోగస్తులకి మిశ్రమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగ జీవితంలో ఇదివరకు గత కొంతకాలంగా ఇబ్బంది పెడుతున్నటువంటి సమస్యలకి పరిష్కారం అయితే లభించబోతుంది. అలాగే ఉద్యోగస్తులు పై అధికారుల ప్రశంసలను అందుకుంటారు. మీ తోటి ఉద్యోగులు ఒకరితో అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన విషయం కనిపిస్తుంది. నిరుద్యోగస్తులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఒక అవకాశం అయితే రాబోతుంది. కానీ వారికి అవకాశం ఏ విధంగా ఉంటుందంటే మీకు 100% సాటిస్ఫాక్షన్ అందించకపోవచ్చు. ఇటువంటి అవకాశం లభించబోతుంది. అయినప్పటికీ మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అలాగే అనుభవజ్ఞుల సలహాని పాటించండి. ఇలా చేసినట్లయితే మీ యొక్క జీవితము సుఖ సంతోషాలతో సాగిపోతుంది. అలాగే ఈ రాశివారు ఆర్థిక పురోగతి కోసం మార్గాలు అన్వేషించినట్లయితే మీ ఆదాయానికి సంబంధించినటువంటి ఒక గుడ్ న్యూస్ అయితే ఈ యొక్క దినఫలాల్లో వినే అవకాశం ఉంది. అలాగే ఈ రాశి వారికి సంబంధించిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో పరీక్షలు రాసి రిజల్ట్స్ కోసం ప్రయత్నిస్తున్నారో అటువంటి వారందరూ కూడా సానుకూలమైన ఫలితాలు పొందబోతున్నారు. ఆశించిన ఫలితాలు అవకాశం అనేది ఎక్కువగా ఈరోజు ఈ దినఫలాల ప్రకారం సూచిస్తుంది. ఉపాధ్యాయుల నుంచి మీకు సంపూర్ణమైన మద్దతు లభిస్తుంది. పోటీ పరీక్షలు రాసే వారికి ఈరోజు ఒక వ్యక్తి నుంచి గైడెన్స్ లభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఈ రాశి వారు ఎవరైతే రియల్ ఎస్టేట్ రంగంలో ఇదివరకు పెట్టుబడులు పెట్టి ఈ సమయంలో వారికి షేర్ చేయాలి అనుకుంటున్నారో వారు కూడా అనుకూలమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా మీరు అనుకున్నది అనుకున్నట్టుగా మీ దగ్గరకు వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. ఈ విధంగా మకర రాశి వారికి లాభసాటి ఫలితాలు అయితే కలిగిపోతుంది. ఈ రాశి స్త్రీలకు ముఖ్యంగా గృహంలో కుటుంబ సభ్యులకి ఒకరితో ఒకరికి గొడవ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉమ్మడి కుటుంబంలో ఉన్న వారికి ఈ విధమైన పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి బంధాలను ఏదైనా సరే ఒక ఇష్యూ ఏదైనా వచ్చిందంటే దాన్ని విచారణ చేసుకోకుండా అసలు మీరు ఆ గొడవకి దిక్కండి. ఏం జరిగింది, ఎలా జరిగింది, సమస్య ఏంటి, ఎక్కడి నుంచి మొదలైందని అన్నీ ఆలోచించుకొని బంధాలని కాపాడుకోవాల్సి ఉంటుందన్నమాట. మీ అంశాలు తగిన జాగ్రత్తలు అయితే అవసరం. మాట్లాడేటప్పుడు సంయమనంతో మాట్లాడండి. ప్రతి మాట కూడా ఆచితూచి మాట్లాడాల్సి వస్తుంది. ఈ విధమైనటువంటి మిశ్రమైన ఫలితాలు ఈ రాశి వారికి ఈ పరిస్థితులకు తగ్గట్టుగా కనిపిస్తున్నాయి. అలాగే మీరు ఊహించిన సంఘటన కూడా జరగబోతుంది. ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి తప్పనిసరిగా విష్ణు ఆరాధన తప్పనిసరిగా చేసుకోండి. పార్వతీ పరమేశ్వరుని ఆరాధించడం ద్వారా సకల సుఖాలు కలుగుతాయి. గోమాతను సేవించండి. గోమాత సంరక్షణ కోసం వీలైతే ఆర్థిక సహాయం చేయండి. మరెన్నో శుభ ఫలితాలు ఖచ్చితంగా పొందుతారు. సో చూశారు కదండి, ఏప్రిల్ 2వ తేదీ బుధవారం మకర రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది. మరిన్ని యోగవంతమైన ఫలితాలు పొందడానికి మీరు చేసుకోవాల్సిన దేవతారాధన గురించి ఈరోజు వీడియోలో వివరంగా తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.